అమ్మాయి ఎంత ఉందో చూడండి, ఇది 350 రూపాయలు అంట. ఒరిజినల్ లాబ్స్టర్ లా ఉంది ఇది. అమ్మో ఇక్కడ చూడండి, పాము చేపలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కష్టాల గురించి, వాళ్ళు సముద్రంలో పడే బాధల గురించి చెప్తా ఉంటే నాకు కూడా ఒక విధంగా ఎమోషనల్ అయితే అయ్యాను నేను కూడా. 800 700 ఒరిజినల్ పండుగ అప్ప ఇది. ఎంతమ్మా? హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. ఈ రోజు అయితే మాత్రం చాలా 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 స్పెషల్ వీడియో అండి. నేను ఎప్పటి నుంచో వద్దాం అనుకుంటున్నాను, మొత్తానికి ఈ టైంకి అయితే కుదిరింది. చీరాల చేపల మార్కెట్ కి అనమాట. నేను సండే టైం వచ్చానండి. ఈ వీడియోలో మెయిన్ నా ఉద్దేశం ఏంటంటే మొత్తం చేపల మార్కెట్ కవర్ చేయడంతో పాటు మత్స్యకారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ కష్టాలు కూడా విందామని అయితే నేను అనుకుంటున్నాను. ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోని అయితే ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. వాడరేవు మార్కెట్ అయితే ఇదేనండి. మొత్తం అక్కడ చూసారు కదా, మొత్తం సండే ఫిషింగ్ మార్కెట్ అయితే జరుగుతుంది. మొత్తం ఎంతమంది ఉన్నారు చూడండి జనం. నేనైతే ఇటు బీచ్ సైడ్కి వచ్చేసాను, ఎందుకంటే ఇక్కడ మొత్తం ఫుల్ ఇప్పుడే మొత్తం లోడ్ అయితే దిగింది అనమాట. చూడండి ఇంకోండి, మొత్తం మత్స్యకారులు అందరూ కూడా ఇప్పుడే మొత్తం పట్టుకెళ్తున్నారు ఫిషెస్ అన్నీ కూడా. ఇక్కడ చూడండి మొత్తం బోటు దిగడంతో ఇంకా పట్టుకెళ్ళిపోతున్నారు. మొత్తం ఈ బోట్లన్నీ ఇప్పుడు వచ్చినాయి అంట. చూడండి ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఎన్ని ఉన్నాయి మొత్తం. అసలు కొన్ని బోట్లలో అయితే గ్రేడింగ్ అయితే జరుగుతుందండి. మొత్తం క్వాలిటీలు అవన్నీ ఉంటాయి కదా, అదనమాట బోటింగ్లో. చూడండి చేపలు చాలా రకాలు ఉన్నాయి ఇక్కడ. మొత్తం గ్రేడింగ్ చేస్తున్నారు, రకరకాల చేపలు అన్నమాట. మనం అలా బీచ్ సైడ్ వెళ్ళొద్దాం ఒకసారి. బా నిజంగా సముద్రం చూడండి, భయం వేస్తుంది చూస్తుంటేనే. పైకి ఉంది, అదిగోండి బోట్లు. సముద్రం చూడండి వస్తున్నాయి, కనిపిస్తుందా? ఇప్పుడే దిగింది, అందులో గ్రేడింగ్ చేసుకొని మళ్ళీ ఆ మార్కెట్కి పట్టుకెళ్ళిపోయి అమ్మేస్తారన్నమాట. ఎంత బరువుగా ఉందో పాపం, మోసుకెళ్తున్నారు మన వాళ్ళు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఎంతమంది వెళ్తున్నారు చూడండి. ఇక్కడ పెద్ద చేప ఉంది, పండుగప్ప అనుకుంటా. సావడాలు కాదనుకుంటా, ఏ వెరైటీగా ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా చూడండి, అమ్మో చాలా డిఫరెంట్ ఫిషెస్ అయితే ఉన్నాయి. అక్క ఏం చేపలు అక్క? జల్లలా? మామూలుగా నాకు ఇంత తెలుసు, ఇవి చాలా పెద్దవి ఉన్నాయి జల్లలు. ఈ మొత్తంలో అక్కడే పడ్డాయి అక్క సముద్రంలో. జలాలండి చూడండి ఎంత ఉన్నాయా. మొత్తం హడావిడిగా ఉన్నారు. బోటు వాళ్ళ పని మీద ఉంటారు కదండి. ఇంకా ఈ ఆపోజిట్లో కూడా మొత్తం ఇంకా వీళ్ళందరినీ మనం డిస్టర్బెన్స్ చేయకూడదండి, ఎందుకంటే బాగోదు. ఎందుకంటే వాళ్ళ పనిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి మనమైతే వేరే పని చూసుకుందాం. ఇక్కడ నిజంగా వీళ్ళందరూ కూడా చాలా బాగా మాట్లాడుతున్నారండి. అంటే వీడియో తీసుకుంటానంటే కొంతమంది అయితే అబ్జెక్షన్ చెప్తారు, బట్ వీళ్ళు ఏంటంటే సరదాగా తీసుకున్నానా అని చెప్పేసి అయితే అంటున్నారండి. నిజంగా వాళ్ళు కూడా మాట్లాడడం నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అన్నా చెప్పనా? అమ్మో చూడండి మొత్తం వీడియో తీయాలా అన్న? ఏంటి అన్న అయిపోయిందా లోడు? బాబాయ్ ఏమొచ్చింది లోడు? జల్లలా? చిన్నయా పెద్దయా? ఏ వెళ్ళిపోయినాయా మార్కెట్లోకి? వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఇప్పుడు వచ్చారు, మళ్ళీ రేపు వెళ్ళిపోతారా? మళ్ళీ ఎన్ని రోజులు? మళ్ళీ 3 రోజులు 4 రోజులు ఉంటాం. ఇదే పంట మనది. నైట్లా? నైటే. అబ్బా నైట్ పగలు పనే. ఇంకా టిఫిన్ భోజనం అన్నీ అక్కడే వండుకోవడమే, అక్కడ తినడమే. బోట్లోనే వండుకుంటారు. ఇప్పుడు ఇదే బోట్లో వెళ్తారా? పెద్దవి ఉంటాయా ఈ బోట్లో? అసలు ఆ బోట్లు చూడండి, వాటిలో వెళ్తారంట నిజంగా. నేను ఇంకా పెద్ద ఉంటాయి కదా, ఇది అదే నాకు ఐడియా లేదు కానీ ఇది మన కాడ లేవు. ఈ బోట్లోనే వెళ్ళడం, ఈ బోట్లోనే అంట నిజంగా. అసలు చూడండి ఒకసారి వెళ్తే ఎంత లోడ్ తీసుకొని రాగలుగుతారు? ఎన్ని కేజీలు చెప్పలేను. సుమారుగా?
ఓ టన్ను రెండు టన్నులు అలా ఉంటుందా ఒక బోట్కి? ఆహా, అదేలే అన్న అదేలే అన్న. అలా ఉంటుంది మన పని ఇదే. ఇది మధ్యాహ్నం అయిపోతాయి, పొయ్యి తినేసి మళ్ళీ బచ్చం కొనాలా, ఇది కొనాలా, కొద్దిగా అయిపోతాయి. మళ్ళీ తెల్లారగంట మళ్ళీ వెళ్ళిపోవడమే. మళ్ళీ తెల్లారి రేపు పొద్దున్నే మళ్ళీ బయలుదేరిపోతారు. అదండి, అలా ఉంటుంది మత్స్యకారుల కష్టాలంటే. అంత మనం అనుకున్నంత ఈజీ అయితే ఏం కాదు. అనుకుంటాడు పిరికి వచ్చేస్తున్నాయి చాలా బాధ. లేదులే బాబాయ్, మీ కష్టం అందరికీ తెలుసు. నిద్ర 3 రాత్రులు ఉండమా, నిద్ర అద్భుతం ఉండదు. ఏంటి అది పడేసారు ఇప్పుడు? అది గుళ్ళ, ఇది పీత, పీతలు. ఏం చేస్తారు ఇవన్నీ? పనికిరావు ఇంకా. మళ్ళీ సముద్రంలో పడతారా? అదేలే చిన్న చిన్న వేస్టేజ్ చాలా వస్తుంది, అవన్నీ తీసి ఇంకా పడేయడమే అంట. అక్కడ కొంతమంది మత్స్యకారులు అయితే ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దామండి. బీచ్ నుంచి ఇప్పుడే బోట్లు అయితే వచ్చినాయి అంట, అన్నాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే అన్న, ఏం పేరు అన్న మీ పేరు? కాశీయా. కాశీ గారు, ఏంటి ఇప్పుడే వచ్చిందా బోటు? ఇప్పుడే వచ్చింది. ఏం వచ్చినాయి అన్న చేపలు మీ దగ్గర? చేపలు రొయ్యలు వచ్చాయి, సంద గొరకలు వచ్చాయి, జల్లలు వచ్చాయి, అన్ని రకాల చేపలు వచ్చాయి. అన్న తక్కువ వచ్చినాయా? ఎన్ని రోజులు పడతారో మీరు? 4 రోజులు 5 రోజులు ఉంటాం. కష్టం, చాలా కష్టం మత్స్యకారులు అంటే. మీకు తెలియని ఏందో ఉంది, మా ఉన్న కులాలతో లెక్కేసుకుంటే మత్స్యకారులకి ఎక్కువగా కష్టం ఎక్కువ అంటారు మీరైతే. మామూలు కాదు. మరి కష్టానికి తగ్గట్టు లాభం ఏమైనా ఉంటుందన్న? వస్తుందండి, లాభం వస్తుంది, కానీ లాభం తగ్గాక మాకు అలాగే కొరుసు కూడా ఎక్కువ ఉంటుంది. యాప బోట్లు అనక వల్ల అనక అలాగని ఎక్కువ కొరుసు ఎక్కువ మాకు అసలు నిమ్మో వచ్చినట్టు మాకేమో నిలబడతాను అన్నమాట. అంటే అయిపోతా ఉంటుందా ఎప్పటికప్పుడే మాకు అయిపోతుంది. రొటేషన్ వరకు అనమాట. అంతేనా? మిగతా అంటే ఎక్కువ ఉండదు, ఆదాయాలు ఎక్కువ ఉండవు, ఆదాయాలు తక్కువ. అంటే మీరు చేసిన దానికి పర్లేదా? మనం చేసిందంటే మళ్ళీ ఏమో బదిదారు చేయాలి కదా. అదేలే, ఇప్పుడు రొటేషన్ కోసం మీరు ఈ నుంచి వచ్చారు, ఎందుకు వచ్చారు? మీరు కూడా ఏమో ఒక ఆఫీసర్ మీకంటే పైకి ఆఫీసర్ ఉన్నారు, మీకేదో పైన అప్పు చెప్పారు కదా. అంతే అన్న. మాకి మా తల్లి తండ్రులు చిన్నప్పటి నుంచి మా తాతల కాడి నుంచి ఈ పైన అప్పు చెప్పారు కాబట్టి ఈ పని చేయాలి కూడా చేస్తున్నాం. అదేలే అన్న, అది కష్టమైన జరే. లేకపోతే తుఫాన్ అనగా గాలి అనగా మీకు తెలుసు కదా, ఇప్పుడు వాతావరణం బాగుంది మీరు వచ్చారు కదా. అవును. ఇప్పుడు అలాగే బాలేదు కూడా అంటున్నారు కదా. బాగాలేదు అయినా తప్పదు మాకు, మా బతిదూరికి ఎలా బతకాలా? అలాగేనేమో మెరకలాంటి ఉన్న వాళ్ళకి ఆటో వాళ్ళకి 20,000 వేస్తున్నారు, మాకేమో మాకు 2 నెలలు మానేస్తున్నాం, మాకు అయ్యే ఇస్తున్నారు. మాకేమో ఎక్కువ మాకు ఏం ఇవ్వట్లేదు, గవర్నమెంట్ లెక్కేసుకుంటుంది సంవత్సరానికి. మామేమో మళ్ళీ 2 నెలలోనే ప్రతి కుటుంబము 40,000 50,000 మేము కూర్చోతనాలు కాబట్టి తినేస్తాం కన్నా. అదేలేనా, అందరూ ప్రతి ఒక్కరును ఆటో అంటే ఇప్పుడు 20,000 అంటే బోట్ ఎవరికి ఉంటే వాళ్ళందరికీ వస్తుందా? ఎంతమంది వెళ్తారు అంతమందికి. ఓకే, అంటే బోట్ ఓనర్సే కాకుండా వర్క్ చేసే వాళ్ళు అందరికీ ఉంటుందా? మత్స్యకారులు అందరికీ ఉంటుంది. అయితే మత్స్యకారులకు అందరూ లేకపోతే అదేలేనా, బోట్ ఉన్న వాడికి సొంతం అయితే మళ్ళీ ఉన్న వాళ్ళకి మళ్ళీ అందరిదే కష్టమే కదా. 6 పేర్లు పెడతారండి, 6కి అందరికి అన్ని బోట్లు వస్తుంది. అదేలే బాబాయ్. ఇప్పుడైతే మీరు ఏంటి రొయ్యలు తెచ్చారా? రైలు ఆల్రెడీ స్టాక్ అయిపోయి వెళ్ళిపోయినట్టున్నాయి కదా, ఇంకా అవి ఓపెన్ చేయాలా? బోట్ లో ఉంది సరుకు అమ్మలేదు, ఖాళీ లేక ఇది రేపు అమ్ముకొచ్చినని. ఓకే, మా కష్టానికి వాళ్ళే ఎక్కువ గుర్తించారన్నమాట. ఒక ఆటో ఉన్నాడు, ఆటో ఏం చేస్తాడు, ఆయన పని ఆయన చేసుకుంటాడు, ఆయన డబ్బులు వస్తాయి, ఆయన గవర్నమెంట్ ఇస్తాడు డబ్బులు. ఒక రిచ్ ఉన్నాడు, అలాగే ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఇచ్చేది మన్నాగా ఇస్తున్నారు. అలాగని వాళ్ళేమో మనమేమో పెన్ ఆపేసి మాకు పెన్ ఆపేస్తేనే మాకు ఆ డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళేమో పెన్ చేసుకుంటేనే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు. మరి వాళ్ళకి మాకు తేడా ఉందండి. అదండి మత్స్యకారుల కష్టాలు. అయితే చూద్దామన్నా, మా తరపు నుంచి మేము ఏం చేయాల్సింది ఏమన్నా ఉంటే చేస్తాం. ఓకేనా? ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. బాగా మాట్లాడాము. అయ్యో భలే బాగా, ఎంత బాగా మాట్లాడితే అంతకన్నా ఇంకేం బాగా మాట్లాడతారండి. ఏంటన్నా? పారానికి పోతుంది. ఇవా
ఇక్కడ చూడండి ఇప్పుడే మొత్తం పట్టారు ఈ చేపలన్నీ కూడా. రకరకాల చేపలు ఉన్నాయి ఇందులో, ఒక రకమే కాదు. ఏంటంటారు ఇవి? ఇవి రకరకాల గొరకలు ఏ ఉన్నాయి కదా. చూడండి దగ్గరగా ఇంకో నీళ్ళ వల్ల పట్టేసి ఉన్నాయి చూసారు చేపలన్నీ కూడా. ఇదా ఏంటన్నది? కీలుబోతు అంట. చూడండి ఎలాగుందో. ఇవన్నీ తీయడానికి ఇప్పుడు వచ్చారు బోట్. టైం 7:30 అవుతుంది. గ్లౌజులు అదేలే. ఇవన్నీ మళ్ళీ 12 అయిపోద్దంట అన్నాలకి ఇవన్నీ చేసుకునేది. అప్పటికి అక్కడ చాలా ఉన్నాయి చూడండి వాళ్ళు మొత్తం ఇప్పుడు వచ్చినాయి. మళ్ళీ అన్నం ఉండదు, అన్నం ఉండదు. ఏ టైంకి అన్నం తింటామో మాకు తెలియదు. అదేలేన్న. అందుకే ఎక్కువ ఏమో రోగాలు ఎక్కువైపోతాయి మాకు. రోగాలు ఎక్కువ చెప్తాం. నిద్రాహారం. అదేలేన్న. గంట చాలా కష్టం తమ్ముడు. మళ్ళీ ఇప్పుడు వచ్చారు కదా, మళ్ళీ ఎప్పుడు వెళ్తారు? 2 రోజులు నాకు వెళ్తాం. మళ్ళీ అంటే ఇంకా కంటిన్యూ ఇంకా మళ్ళీ మీకు సెలవులు దొరికేదాకా. చూడండి చిన్న పీతలు. ఏదన్నా వాతావరణం ఇప్పుడు మీరు వచ్చారు కదా, తుఫాను గిపాలు ఉన్నాయనుకో, అప్పుడు అతినే ఏదైనా రెస్ట్ 4 రోజులు 5 రోజులు ఎక్కువ మానిపిస్తారు అన్నమాట. అదేలే అక్కడ ఎక్కువగా ఆల్రెడీ వైజాగ్ సైడ్ అట్లా ఆపిచ్చినట్టున్నారు. మనకి అయితే పర్లేదే, బాగానే ఉన్నట్టుంది కొద్దిగా. నిన్న మా ఎల్లుగా నుంచి అయితే వర్షమే. చాలా దారుణంగా ఉంటుంది అన్న వర్షంలో. తప్పదు మరి, అందుకే చెప్తున్నాను కదా. మాకు గవర్నమెంట్ 2 నెలలు టైం చేస్తుంది. ఆ 2 నెలల టైంలోనే మాకు మళ్ళీ చాలా ఇబ్బంది పడిపోతున్నాం కదా. అవును. అదే రెస్ట్ దొరుకుతుంది అనుకో, అలాగేమో మాకు ఇబ్బంది పడుతున్నాం. అదేలేన్న. తిన్నాకంటే ఏదో సంబంధం తమ్ముడు. మళ్ళీ మనుషులకి ఇప్పుడు రోగాలు రకం ఉంటాయా? అదేలే ఇంకా తినమంటే ఏమో 20,000 పెట్టుకుంటే నెలకు వచ్చి 10,000 అంటే మనకేం కాదు. రోగాలు పాలవుతాయి మళ్ళీ. అంటే అప్పుడు మన పిల్లలు ఎదుర్కొచ్చి కానీ చాలా అన్ని కొనాలా. అవునన్న, ఉంటాయి కదా కుటుంబం. ఇల్లు అంటే మళ్ళీ ఆ కుటుంబం అంటే చక్కకూడదు కదా. అవునన్న. చిన్న పండుగ అప్పంట చూడండి. ఇవన్నీ పూలన్నీ బాధ్యతలు ఉంటాయి. అయ్యో అదా కోడిపుంజ. దగ్గర పెట్టరా. ఇక చూడండి కోడిపుంజ అంట, చాలా జాగ్రత్తగా ఉండాలంట. మీకు కూడా ఎలాంటి గుచ్చుకొని కరుపుతూ ఉంటాయా? అసలు చూడండి. అయ్యా అన్న అది 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 అలా పట్టుకున్నా. కోడిపుంజ ఇది. అబ్బో తీసేయాలన్న. అన్నాళ్ళు మత్స్యకారులు మాట్లాడింది అయితే నిజంగా ఒక విధంగా నాకైతే కొద్దిగా బాధగానే అనిపించింది. ఎందుకంటే ఎవరి కష్టాలు వాళ్ళకుంటాయి, ఎవరు చేయాల్సిన వాళ్ళ వృత్తి వాళ్ళు చేస్తున్నారు, మన వృత్తి మనం చేయాలి, ఇంకా తప్పదు. బట్ వాళ్ళ కష్టానికి అయితే మాత్రం నిజంగా సెల్యూట్ కొట్టాలండి. ఎందుకంటే సముద్రంలో వేట చేయడం అంటే మామూలు విషయం కాదు. నిజంగా నాట్ ఓన్లీ ఇక్కడనే కాదు, దేశం మొత్తం ఉన్న మత్స్యకారులందరికీ నిజంగా సెల్యూట్ చేయాలండి. మనం ఈరోజు మంచి సీ ఫుడ్ తింటున్నామంటే దానికి కారణం వెళ్ళే వాళ్ళు, లేకపోతే మనం ఎంత చెప్పండి. అంతేనా? తెలుసా అన్న, మీ కష్టం గురించి వచ్చామన్నా మేము కూడా. ఏం చేపలన్నా ఇవి? 6 రకాలు ఉన్నాయి. ఇప్పుడు గ్రేడింగ్ చేస్తారు ఇవి. ఆహాహా అన్న జల్లలేగా ఇవి. చూడండి జల్లలు ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. విజయవాడ అన్న. నాకు నిజంగా అసలు పాపము వాళ్ళందరూ ఎలా మాట్లాడుతున్నారంటే భలే ఉందండి. అసలు నేను నిజంగా ఇది అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. సూపర్ అంతే. చీరాల వాటర్ రేవు బీచ్లో మత్స్యకారులతో సూపర్ అంటే సూపర్. ఇంకైతే డైరెక్ట్గా మనకి వెనకాల కనిపిస్తుంది కదా, ఆ మార్కెట్కి వెళ్దాము, చూద్దాం అసలు. అంటే ఇప్పుడు లోపలికి వెళ్ళడం కష్టమే మ్యాక్సిమం, బట్ వెళ్ళే ప్రయత్నం చేసి చూద్దాం అసలు ఏమేమి ఉంటాయి, ఎలాంటి చేపలు ఉంటాయి అనేది. ఓకేనా?
ఉండాల అలా టైంలో మిమ్మల్ని మరి పడవల వల్ల మేము ఏదో జీవనాధారం బతికిస్తున్నాం. లేకపోతే మాకు ఆర్థిక పరిస్థితిగా ఏర్పడుతుంది. ఒక తుఫాన్ వచ్చింది, ఒక 10 రోజులు మానేసాం అనుకో పడవలో, మా ఇంట్లో ఇబ్బంది పరిస్థితులు అలాంటప్పుడు ప్రభుత్వం గారు సాయపడితే ఏదో బాగుంటది కదా. చేస్తారన్న, చేస్తారు. మన వీడియో ద్వారా కూడా చెప్దాం. ఓకేనా? ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. మీ పేరు? హరి. ఇక ఇప్పుడు దాకా అక్కడ చూసాం కదండి, ఇప్పుడు అస్సలు సిస్సలైన మార్కెట్ చూద్దాము. చూసారు కదా ఎంతమంది జనం ఉన్నారో, విపరీతంగా ఉన్నారనమాట. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఏమేమి ఉంటాయి చూద్దాం, అసలు రకరకాల చేపలు. ఓకేనా? అమ్మో గందరగోళంగా ఉంది. అరే తమ్ముడు ఏంట్రయ్యి అమ్ముతాగా? మీ వాళ్ళు అమ్ముతారా? నువ్వు పట్టుకుంటే అమ్ముతావేమో అనుకున్నాను రా. మినీ పెద్ద రొయ్యలే. వాయిస్ ఎలా వస్తుందో నాకు తెలీదు. మొత్తం ఇక్కడ గందరగోళంగా ఉందండి. మొత్తం ఇక్కడ అమ్ముతున్నారు, మళ్ళీ అక్కడ షెడ్ ఉంది చూసారా, అక్కడ కూడా అమ్ముతారు అనుకుంటా, మరి నాకు తెలీదు. మనం రావడం ఫస్ట్ టైం కాబట్టి చూద్దామండి. ఇంకా చేపలు చూసుకుంటే వెళ్ళిపోదాం. ఇంకెక్కడ స్టార్టింగ్ ఈ జల్లలో సంథింగ్ ఏ ఉంటాయిగా అయ్యి అనుకుంటా, అది కాదు. కానీ ఇక్కడ చూడండి అపోలో ఫిష్, ఇది నాకు తెలుసు ఎంత పెద్దది ఉందో చూడండి అపోలో ఫిష్. ఆ పక్కన కూడా ఏయో ఉన్నాయి, మరి వాటి పేరేంటో నాకు తెలీదు. అన్న ఇది ఏం చేప అన్న? పార్లు. ఉక్కు చూడండి ఎంత ఉందో, పార చేపలు అంట. ఈ అపోలో ఫిష్ ఇది. అమ్మో ఇక్కడ చూడండి పాము చేపలు ఉన్నాయి. ఏంటి భయ్య ఈ పేర్లు తెలుసా నీకు? తెల్లపామా? తింటారా అయ్యి? తెల్లపాములు అంట. తెల్లపాములు ఏంటో చందువాల టైప్ ఉన్నాయి. ఇంకా ఇక్కడ రకరకాల చేపలు ఉన్నాయండి. మార్కెట్ లోపలికి అయితే వెళ్దాం. మొత్తం పాము చేపలు మొత్తం గందరగోళంగా ఉంది. ఇప్పుడే ఈ చేపలు దించారు. ఇయో కొట్లాట కింద ఉందండి మొత్తం. బట్ ఓకే, మనం లోపలికి వెళ్దాం. సైడ్ ఈ చూడండి ఎన్ని ఉన్నాయో. ఇక్కడ చూడండి చేపల పాట పాడుతున్నారు. 3800 అంట. మొత్తం ఎన్ని ఉన్నాయి చూడండి కింద. అవి చూపించు ఒకసారి. అవి మొత్తం కూడా 38 అంట. పాట అయితే పాడుతున్నారు, చూద్దాం. 3800 అంటే 3800 ఇవన్నీ ఏం చేపలు తమ్ముడు? గొరకలా? ఎండ పెడతారా? ఇవి ఎండ పెడతారా డైరెక్ట్ ఉప్పులు? అదే ఉప్పు చేపలు అయ్యాగా ఎంత స్టార్ట్ అయింది పాట? 1000 రూపాయలు నుంచి 3800 వెళ్ళిందా? ఎంత ఉంటాయి? ఎన్ని కేజీలు ఉంటాయి? 150 కేజీలు. గొరకలో ఉప్పులు వేసుకుంటాం కదా, ఉప్పు చేపలు, గొరక చేపలు అంటాం కదా, ఆ చేపలు మొత్తం 150 కేజీలు ఎన్ని ఉంటాయంట. 3800. పాట అయితే అక్కడ తాగింది. తీసుకున్నారా? ఎవరన్నా తీసేసుకున్నారా? పాడేసుకున్నారంట పాట మొత్తం 3800కి. ఇంకా ఎదరికి వెళ్దాం పరండి. ఇంకా అన్న ఒకసారి అండి. ఏదో భలే ఉంది చూడండి చేప. ఏం చేప ఇది? ఈ ఉప్పుకి సంబంధించి ఏమో. ఏం చేప ఇది? కారా? ఎంగల్ చేపలు అంట. ఏంటో ఇదండి. ఇంకా ఇక్కడ నిజం చెప్పాలంటే వీటి పేర్లు ఏంటో కూడా మనకు తెలీదు. అన్ని రకాల చేపలు ఉన్నాయి ఇక్కడ. అవి అయితే మాత్రం సావడాలు, మన ఉప్పు చేపలు ఉంటాయి కదా, మన వీడియోలు చూసే వాళ్ళు అందరికి బాగా తెలుసు. అవి సావడాలు. ఇంకా పెద్ద సైజు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి.
బాగా పెద్దవి, చాలా పెద్ద పెద్దవి ఉన్నాయి మొత్తం ఇవన్నీ. ఆ పక్కన ఏమో అదేదో వేరేది ఉంది, పీతలు పీతలు. పీతలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయి పీతలు. అసలు గందరగోళంగా ఉంటుంది, ఏమనుకోకండి. ఓకేనా? వీడియో మాత్రం ఇదిగో పీతలు ఇక్కడ కూడా ఉన్నాయి, చుక్క పీతలు. మొత్తం ఉంపేస్తారు అనుకున్నా తెలిసి. ఒకటి కాదు, రకరకాల పీతలు ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఇక్కడ ఏ వెరైటీ ఉన్నాయి రే. సరే ఆ చేపలు చూపించు, అవి ఏంటో కూడా చూడండి. అసలు సమ్ పేపర్లా ఉన్నాయి ఆ చేపలు అయితే మాత్రం. పైన పైన చూడు, పైన కూడా అవి ఏంటో కూడా పేర్లు కూడా మనకు తెలియవు. అవమ్మా ఏం పేరు వాటి పేర్లు? ఇవా? అసలు మేము ఎప్పుడు చూడలేదు, అందుకని అడుగుతున్నా. అమ్మా పీతలు ఎంత మీ దగ్గర? మామూలుగా రేటు ఎంత ఎంతమ్మా? మామూలు పోగా అదేలే 450. అదేలే 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 450 చెప్పారు. ఇంకా బేరం ఇంకా టైం బట్టి 350, 200 కూడా వేసేస్తారంట. అది ఇక్కడ విషయం అయితే. ఇంకెక్కడ చేపలు చూడండి చాలా రకాలు ఉన్నాయి. ఇంకా అలాగే ఆ పక్కన అయితే రొయ్యలు కూడా ఉన్నాయి, మంచి సైజే ఉన్నాయి. రొయ్యలు ఎంత ఉంటాయో మరి రేట్లు చూద్దాం, అటు వెళ్ళినప్పుడు చూద్దాము. సరే ఇలాగ వెళ్దాం అయితే మనం. ఇంకా ఇక్కడ నెత్తళ్ళు చూడండి, పచ్చి నెత్తళ్ళు అండ్ అలాగే సావడాలు. మామగారు సావడాలు పట్టిపోతున్నారు. మొత్తం పచ్చి సావడాలు, ఇవన్నీ నెత్తళ్ళే. అమ్మా ఏం నెత్తళ్ళేనయ్యి? ఎంతమ్మా రేటు? ఈ అమ్మరా ఇప్పుడు మామూలుగా ఎంత ఎలాగ అమ్ముతారు అంటున్నా రేటు? అదేలే అది. ఇంకా మొత్తం గ్రేడింగ్లు ఏం చేసుకోలేదు, చేసుకొని చెప్తారంట ఇంకా రేట్లు అయితే. ఇంకా పీతలు రొయ్యలు ఇంకా అక్కడ చూడండి ఒకసారి, పెద్ద రొయ్య ఉంది, అది చూద్దాం. దా ప్రవీణ్ ఒకసారి. బాబాయ్ అమ్మడానికి ఇది ఎంత? ఇది 350 పట్టుకొచ్చా సరే. 350 రూపాయలు ఒక్కటే. అమ్మాయి ఎంత ఉందో చూడండి, ఇది 350 రూపాయలు అంట. ఒరిజినల్ లాబ్స్టర్లా ఉంది ఇది. చూడండి ఎంత ఉందో, చూసారా? ఇక్కడ కూడా పాట స్టార్ట్ అయింది చూడండి. మొత్తం పాటలు పాడుతున్నారన్నమాట బోట్ నుంచి తెచ్చేసుకొని. ఇవన్నీ కలిపి 2000 చేపలంట, 2000 రూపాయలంట. 2000 నుంచి స్టార్ట్ అయింది. 2, 3, 2, 4, 2, 5 ఎంతకు వెళ్తుందో చూద్దాం. 2,700 దగ్గర ఆగింది, 2,700 దగ్గర. 2,900, 3 పాడింది ఆంటీ. 3,1 బో. మొత్తం 3,700. చెప్పడమ్మా 3,800
$3,800 వచ్చింది ఇప్పుడు దాకా ఈ పాట అయితే ఇక్కడది. చూద్దాం ఎంత పడతారు. 3,900 అంట మళ్ళీ. అబ్బో 4,000. 4,100. ఏముందా కొట్టినా చెప్పాలా టక్క టక్కన కొట్టి ఆడొస్తా. 4,1 బాబాయ్ తెవుల్చి బాబాయ్ ఏదో ఒకటి. ఇక్కడ 4,1 వేసింది. లాభతో అన్నిటిగా చూస్తుంది అందరూ. వేసినా కొట్టినా చెప్పు. ఎక్కడ ఇక్కడ అమ్ముతున్నారు. అదే ఇక్కడేమో పాట పాడుతున్నారు, అక్కడేమో అమ్మేసుకుంటున్నారు వెనకాల. అదేంటి విషయం. అయితే పాటలు చూసారు కదా, మొత్తం బోట్ నుంచి తేవడం పాటలు అయితే జరుగుతున్నాయి మొత్తం అన్నీ కూడా. నా జీవితంలో వైజాగ్లో ఒకసారి చూసాను కొన్ని, మళ్ళీ ఎక్కడేనండి చూడడం. అన్ని రకరకాల చేపలు అయితే, అపోలో ఫిష్లు కానీ ఏదైతే ఏముంది ఇంకా చాలా ఏ పేర్లు చెప్పారు, ముక్కు చేపలు అన్ని టీవీలో చూడడం కానీ లైవ్లో అదే ఫస్ట్ టైం చూడడం. అయితే బోట్లోంచి తేవడం డైరెక్ట్గా కొనేసుకుంటున్నారు, పాట కొనేసుకొని అమ్మేసుకుంటున్నారు అన్నమాట అక్కడ. ఇక్కడ రిక్షాలో చూడండి రకరకాల చేపలు ఉన్నాయి. ఆ పాట మొత్తం చూద్దాం అనుకున్నాం కానీ వాళ్ళైతే కామెడీలు చేసుకుంటున్నారు. మొత్తం 5,000 దగ్గర ఆపుతాడండి. 5,000 పాడేదాకా తాత అయితే చెప్తానే ఉంటా అంటున్నాడు, కన్ను కొడుతున్నాడు అన్నమాట పక్కన. అయితే మొత్తం అదంతా చూసారు కదా, బోట్ అయితే అక్కడ పాడుతున్నారండి. పాడిన వాళ్ళందరూ కొనుక్కొని ఇదిగోండి ఇటు సైడ్ అయితే అమ్ముతున్నారు అన్నమాట. ఇప్పుడు ఇదంతా చూసుకుంటూ వెళ్దాం ఆ చివరి దాకా. మనకి ఇదంతా ఇంకంతే, మొత్తం అంతా కూడా వేలం పాటలే. ఇదంతా బోట్ నుంచి రావడం, పాట వేసుకోవడం, ఇక్కడ కొనుక్కోవడం, వీళ్ళు అమ్ముకోవడం. ఇంకా అయితే ఇక్కడ చూడండి చిన్న చిన్న షార్కులు కూడా ఉన్నాయి. అదేం ఒరిజినల్ వంజరం అమ్మది? ఒరిజినల్ అది ఏదో రెండో రకం అంటారు అలా ఉంది. అది ఎంత రేట్ అని చెప్తున్నావు? 1,600 ఒకటే? 3 రొయ్యలు అమ్మా, రొయ్యలు. ఓకే. ఈ సొరలు మొత్తమా? మొత్తం సొరలు 250 అంటే పర్లేదు. దాన్ని ఇంకా చూసుకుంటూ వెళ్దాం. ఏంటి మామ అయ్యి ఎంత చెప్తున్నావు? ఇవన్నీ అయ్యానా? ఇది ఏంటి అమ్మా? ఎంత చెప్తున్నావు? 100 అడిగారా? సరే. ఇంక ఈ పక్కన పీతలు, ఇక్కడ చూడండి చందువాలు ఉన్నాయి. చందువా చేపలు మొత్తం ఎలా పేర్చారు చూడండి. అంటే 4, 5 ఉన్నాయి. అవన్నీ కలిపి అమ్ముతారు అనుకుంటా. బాబాయ్ అలాగే చందువాలు? చందువాయినా ఇది? 800, 700 అంటే రకాలు ఉంటాయి దాంట్లో కూడా, సైజులు బట్టి అయితే 800 అంట. ఆ చిన్నవి అయితే 700 అంట. చందువాలు, తెల్ల చందువాలు ఇప్పుడే మత్తి నిగనగలు ఆడిపోతున్నాయి చూడండి. అది రేటు. ఏమ్మా ఒరిజినల్ పండుగ అప్ప ఇది ఎంతమ్మా? వద్దులేదు మామూలుగా 800. 2 కలిపి చెప్తున్నారా? అదేలే 2 చేపలు 800 అంట. ఒరిజినల్ పండుగ అప్ప ఫ్రెష్గా. పక్కన రొయ్యలు కూడా ఉన్నాయి. ఎలాగా తమ్ముడు రొయ్యలు? ఎలాగా? 900. అబ్బో చాలా రేట్ ఉన్నాయా? ఇంకా పక్కన చూసుకుంటే మనకి ఇంకా మామూలుగా ఇంకా రకరకాల చేపలు ఉన్నాయి. మొత్తం సీ ఫుడ్ ఫీస్ట్ అనమాట ఇక్కడ.
మనకైతే మాత్రం మేము చూస్తాకు వచ్చానులేమ్మా. చూసారు కదా రేట్లు అయితే అలా ఉన్నాయి. రొయ్యల్లో మాత్రం రకరకాలు ఉన్నాయి. ఎర్ర రొయ్యలు ఉన్నాయి, చూడండి నల్ల రొయ్యలు ఉన్నాయి. మొత్తం సీ ఫుడ్డే, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి, అదిరిపోతుంది, అందులో డౌటే లేదు. తెలుసు కదా మీకు, మనకి సీ ఫుడ్ మీద బాగా పట్టు ఉందన్నమాట. మనం మత్స్యకారులు కాకపోయినా దాని గురించి బాగా తెలుసు, అది విషయం అయితే. మొత్తం నాన్ సెన్స్గా గందరగోళంగా ఉంటుంది నాకు తెలుసు, బట్ ఓకే. ఏం తీసుకున్నారు? ఏం తీసుకున్నా? ఒకసారి ఆ రొయ్యలు చూడండి ఎంత పెద్దవి ఉన్నాయో, చాలా పెద్దవి, ఎంత లావు ఉందో చూడండి ఒకటి, అసలు ఎంత ఉందో అసలు. అంటే టైగర్ రొయ్య కాదు కానీ బట్ చాలా పెద్దది సైజు అయితే మాత్రం. కానీ నాకు మాత్రం ఈ పాములు చూస్తే మాత్రం పెద్ద భయం వేస్తుందండి. పాములు అవి కూడా తింటారండి, నాకే నిజంగా షాక్గా ఉంది. అది తింటారులేండి, అంటే తినేవాళ్ళు తింటారు, అలవాటు ఉండాలి, వండటం తెలియాలి అవి తినాలంటే, అది విషయం అయితే. పక్కన కూడా పెద్ద పెద్ద ఎండ్రకాయలు ఉన్నాయి చూడండి, పీతలు కాదనుకుంటా, సారీ లాబ్స్టర్లు అవి. ఓకే నెక్స్ట్ ఇంకా ఈ షార్కుల్లో కూడా రకరకాలు ఉన్నాయి. అక్కడ చిన్న రకం, పెద్ద రకం, ఇది చూడండి ఇయో రకం, పాలసొరలు అవి రకరకాలు అంటారు కదా. వద్దమ్మా. ఏం చేపలు? ముల్లవాల. పేర్లు కూడా తెలియవు మనకి. అదేలే అమ్మా, అదేలే. తోకలు తెలుసులే, అదేలేమ్మా. ఓకే, ఇంకా పేర్లు చూసారు కదా, ఇంకా రకరకాలు చెప్తున్నారు, మనకు అట్ల పేర్లు కూడా తెలియవు సరిగ్గా చెప్పాలంటే, ఇంకా గట్టిగా మాట్లాడితే. ఇక్కడ మాత్రం పెద్ద పెద్ద అపోలో ఫిష్లు మాత్రం ఉన్నాయి, అదొక్కటి మాత్రం బాగా తెలుసు నాకు. వైజాగ్ ఫిషింగ్ హార్బర్లో చూసినప్పుడు అప్పుడు బాగా గుర్తుపెట్టుకున్నా ఆ కలరు. అది అపోలో ఫిష్ అంటే తెలుసు కదా మీకు, మనకి రెస్టారెంట్లో స్టార్టర్స్లో గట్టా యూజ్ చేస్తారు కదా బోన్లెస్, అదే అపోలో ఫిష్ అంటే. అది ఇంకా అయిపోయింది, మనం మళ్ళీ స్టార్టింగ్కి వచ్చేసాం. అలా తిరిగి వేలంపాటల నుంచి మళ్ళీ ఇక్కడ అమ్మేది కూడా మొత్తం అంతా వచ్చేసాం అన్నమాట. మన బండి అయితే ఆ చివరి పెట్టాను బీచ్ దగ్గర. ఇంక ఇదంతా మార్కెట్ అండి, చూసారు కదా, గందరగోళం, హడావిడిగా ఉంది. 10:30 ఆ టైం దాకా ఉంటుందంట, అంటే సరుకు అయిపోయేదాకా కూడా. బోట్లు అయితే దించుతూనే ఉన్నారు ఇప్పుడు కూడా. మనం చేసిన అన్ని వీడియోలు ఒకటండి, ఈ వీడియో అయితే నాకు కొద్దిగా స్పెషల్గా అనిపించింది. ఎందుకంటే ఈ వీడియోలో మనం చీరాల చేపల మార్కెట్, సముద్రం గట్టు దగ్గర ఉన్న చేపల మార్కెట్ చూడడమే కాకుండా ఇక్కడ మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాటలు వింటే కూడా నిజంగా నాకైతే చాలా ఎమోషన్ అయ్యిందండి నేను. ఎందుకంటే వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళు సముద్రంలో పడే బాధల గురించి చెప్తా ఉంటే నాకు కూడా ఒక విధంగా ఎమోషనల్ అయితే అయ్యాను నేను కూడా. వీడియోని అయితే మాత్రం ఖచ్చితంగా మీరైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే మనం చాలా వీడియోలు చేసాం, బట్ ఇది నాకైతే కొంచెం స్పెషల్ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి. మళ్ళీ రేపు ఇంకో కొత్త వీడియోతో కలుద్దామండి. బాయ్ బాయ్.